ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అండ్ డేటా అనాలిటిక్స్, డేటా విశ్లేషణల ద్వారా ఈ అనుమానాస్పద లావాదేవీలు ఏవైతే ఉన్నాయో, అంటే సస్పిషియస్ గా ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అవన్నీ కూడా మీ యొక్క నిజ సమయంలో అంటే రియల్ టైంలో మీకు అన్ని కూడా పసిగట్టేటువంటి ఒక స్మార్ట్ ప్రోగ్రామింగ్ అంతా కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇది మీకు తెలియాలి. ఎందుకంటే విక్టరీ విదేశ్ లో మీకు క్లాసులు స్టార్ట్ అయిపోతాయి అని అనుకుంటున్నారు. క్లాసులు స్టార్ట్ అవ్వటం ఒకటే కాదు అక్కడ. ఇది ఎందుకంటే మీకు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ. ఈ యాంటీ మనీ లాండరింగ్ కానీ కాంప్లైన్స్ కానీ ఒక చిన్న తప్పిదానికి మనకి ఆల్రెడీ అదాని ఆల్రెడీ ఒక 2 కేసుల్లో ఇంచుమించు $180 లక్షల సెక్కి వాళ్ళకి దీంట్లో కేసు నుంచి చేసి విముక్తి పొందాడు. అంటే ప్రతి కంపెనీల్లోని ఇవన్నీ కామనే. ప్రతి కంపెనీల్లోని కూడా ఎదుగుదల ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి వాటిలో ఉండేటువంటి ఏవైతే ఉన్నాయో ఆ విశ్లేషణలన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు మన కంపెనీ గురించి మనమే ఎక్కువ మాట్లాడుకుంటున్నాం బయట వాడి కంటే కూడా. బయట వాళ్ళు తక్కువ మాట్లాడుతున్నారు, మనం ఎక్కువ మాట్లాడుకుంటున్నాం. మన కంపెనీలో ఉండేటువంటి అవన్నీ అవరోధాలు, అవన్నీ అవహేళనలు కానీ ఇవన్నీ చూడకూడదు. అవి ఎవ్రీథింగ్ మనకి తెలియకుండానే ఒక కాన్స్టెంట్ గా, సీరియస్ గా, సిన్సియర్ గా, సైలెంట్ గా జరుగుతున్నాయి వర్క్స్. ఈ సైలెంట్ గా జరిగేటువంటి వాటిల్లో ఈ ఫినిషింగ్ ఏవైతే ఉన్నాయో అవి మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ వ్యవస్థ పెద్దది, 2 మనకు వచ్చినటువంటి కమ్యూనిటీ పెద్దది రాబోతాం. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్. ఇప్పుడు మీకు అదే చెప్తున్నాను, ఈ అడ్వాన్స్డ్ ఏదైతే ఉందో మనీ లాండరింగ్, యాంటీ మనీ లాండరింగ్ సంబంధించి కానీ లేకపోతే కాంప్లైన్స్ లాజిక్. ఈ కాంప్లైన్స్ లాజిక్ అంటే అందులో అన్ని వస్తాయి. లీగల్ కాంప్లైన్స్ వస్తాయి అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఉంటుంది. గవర్నమెంట్కి ఉండేటువంటి లైసెన్సెస్, దే ఆర్ సో మెనీ థింగ్స్ ఆర్ అప్లికబుల్. కానీ ఇవన్నీ ఉండేటువంటి వీటన్నిటిలోని రియల్ టైంలో పసిగట్టేటువంటి ఒక స్మార్ట్ ప్రోగ్రామింగ్ మనకి ఇందులో ఉంటుంది. సో ఇందులో ఈ స్మార్ట్ ప్రోగ్రామింగ్ లోనే కేవైసీ అవ్వచ్చు లేదా రిస్క్ స్కోరింగ్ అవ్వచ్చు. ఈ రిస్క్ స్కోరింగ్ అంటే మన ఇంట్లో తీసుకునేటప్పుడు రివ్యూ ఉంటుంది. కేవైసీలో మనకి కేవైసీ రివ్యూ ఎందుకు అంటుంది అంటే రిస్క్ పర్సెప్షన్ చూస్తుంది, ఎంతవరకు ఉన్నది ఆ ఫేస్ కానీ లేకపోతే ఇచ్చినటువంటి మీరు యొక్క నేషనల్ ఐడి అయితే ఆధార్ కానీ ఏదైనా మీరు ఇచ్చినప్పుడు ఎంతవరకు ప్రోగ్రామింగ్ లో ఎంతవరకు మీకు ఉందనేది రిస్క్ స్కోరింగ్ చూస్తుంది. అండ్ ట్రాన్సాక్షన్ మీకు ఏదైతే ఉందో మానిటర్ చూస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ మానిటరింగ్ అన్ని కూడా చూస్తుంది. సో ఇదంతా కూడా ఒక స్ట్రక్చర్, ద కంప్లీట్ ఈ స్ట్రక్చర్ అంతటినీ కూడా అన్ని కోణాల్లోంచి అన్ని విధాలుగా మీకు చూసేటువంటి ఒక అడ్వాన్స్డ్ సిస్టమ్ అంతా కూడా ఈ రోజు తయారయ్యి ఉంది. ఇది మనకి ఎంతమందికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో ఎంతమందికి తెలుసు. సో గమనంగా మనం ఏం చేస్తున్నాం అంటే అవసరం లేదనుకొని కొట్టిపడేసి పక్కకి వెళ్ళిపోతున్నాం. లేదో అవసరమైనప్పటికీ ఇవన్నీ నేర్చుకోవడానికి మనకు సమయం ఏది. ఇంకోటి చూస్తుంటే ఏ రోజుకు ఆ రోజు ఒక రోజు ఒకటి టాపిక్స్ అన్ని పడిపోతున్నాయి. ఈ టాపిక్స్ అన్ని పడిపోతున్నప్పుడు చెప్పేవాళ్ళు లేరు, చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు లేరు, అర్థం చేసుకునే స్థాయి లేదు. తెలియని వాళ్ళేమో తెలియదు అంటున్నారు, తెలిసిన వాళ్ళేమో చెప్పలేకపోతున్నారు. ఎలా అందరికంతా కూడా గందరగోళం ఉన్నది. సరే, ఎవరెవరు పరుగుని ఆ పరుగులో ఉండేటప్పుడు చేరుకునేవాడు చేరుకుంటాడు, ఉండిపోయేవాడు ఉండిపోతాడు. ఈ ఉండిపోయిన వాడిని ఎవరు మీరు నిద్ర లేపుతారు, ఎవరు ఒడ్డు చేరుస్తారు ఆలోచించండి బ్రదర్స్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే కంపెనీ మన దగ్గర ఉండేటువంటి విక్టరీ విదేశ్ ఈజ్ కంప్లీట్లీ స్కాలబుల్ అండ్ సెక్యూర్ అండ్ ఫ్యూచరిస్టిక్ గా ఉంది. అంటే భవిష్యత్తుకి నిర్దేశించబడేలాగా ఉంది. 2 సెక్యూర్డ్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే విస్తరించడం అనేది అద్భుతంగా విస్తరించడానికి ఇప్పుడు విస్తరణ జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఫైనాన్షియల్ థింగ్స్ జరుగుతున్నాయి, కాంప్లైన్స్ జరుగుతుంది. అండ్ మీకు ఉండేటువంటి అన్నిటినీ కూడా ఈవెన్ స్మార్ట్ దీంట్లో కూడా ఉండేటువంటి ఫ్రేమ్ వర్క్ అన్ని కూడా మనకి జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ కంపెనీ దగ్గర ఉండేటువంటి అన్ని అద్భుతమైన విషయాలలో మీరు ఇవన్నీ కూడా మీరు గమనించినట్టయితే మనం ఫ్యూచర్కి వెళ్ళొచ్చు. ఇక్కడ మైకేల్ లిస్ గారు వచ్చి చెప్పినప్పుడు నిన్న అది ఆల్రెడీ మీకు సెకండ్ ఫేజ్ లో కానీ లేకపోతే ఈ బిజినెస్ లో మనకి యాష్మ్ ఫారే గారు చాలా బిజినెస్ లో మనకు ముందుకు వస్తాడు. మీరు దాని గురించి మీకు గమనించినట్టయితే మీలో ఉండేటువంటి ఉత్సాహం ఆయన చాలా చాలా క్లియర్ గా చెప్పింది ఏంటంటే మీలో ఎంతూజియాజం ఏదైతే ఉందో, కంపెనీ పేరులో ఉండేటువంటి ఈ ప్రేమ, ఈ ఉత్సాహం, ఈ యొక్క టెంపో ఏదైతే ఉందో దాన్ని మీకు ఆ ఉత్సాహాన్ని మెయింటైన్ చేయండి, అది నిలబెట్టుకోండి. ఎందుకంటే అది మీ శక్తికి సరిపోలాలి. ఎందుకంటే ఉత్సాహం ఎక్కువయ్యి నా శక్తి తక్కువైపోతే నేను పని చేయలేను. కాబట్టి మీ ఉత్సాహం ఎంతైతే ఉందో దానికి తగినటువంటి శక్తిని సమకూర్చుకోండి. అంటే శక్తి ఇన్నర్, శక్తి అంటే ఇన్నర్. కాబట్టి మీ యొక్క
మీలో కలిగేటువంటి ఉత్సాహాన్ని, మీ యొక్క శక్తిని రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేసుకోండి. కాబట్టి నా ఏకైక సూచన ఏంటంటే అని మైకేలిస్ గారు చెప్తున్నారు, మీ ఉత్సాహాన్ని నిలబెట్టుకోండి. మీ యొక్క సంకల్పాన్ని, మీరు ఏదైతే సంకల్పించుకున్నారో, మీరు ఏదైతే డ్రీమ్, మీరు విజన్ మీరు పెట్టుకున్నారో దాన్ని వదులుకోకండి, దాన్ని కోల్పోకండి. ఎవరి కోసమో కోల్పోకండి. ఎందుకంటే మనం చాలా దగ్గరగా ఉన్నాం. అంటే గతంలో ఎన్నడూ లేనంతగా, ఇంతకు ముందు కంటే ఉండేటువంటి దూరం దగ్గర అయింది, మరింత దగ్గరగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ అందరూ కూడా చేరుకోగలరు. ఇది చూడండి, ఇక్కడ అందరూ కూడా అంటే 100కి 100% చేరుకోగలిగిన అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో కనిపించేటువంటి ఆ నమూనాల గురించి మీరు దాని గురించి టెన్షన్ పడకండి. అలాగే ఇక్కడ జరిగేటువంటి నిర్ణయాల గురించి మీరు టెన్షన్ పడకండి, ఆలోచించకండి. మీకు ఖచ్చితంగా తెలియని వాటి గురించి అసలు ఆలోచించకండి. తెలిసిన వాటి గురించి స్థిరపరచుకోండి, తెలియని వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి, లేదా అలా వదిలిపెట్టండి. తెలియని వాటి గురించి మీరు ఆందోళన పడటం, ఆందోళన వ్యతిరేకించడం, అవి మనం గ్రూప్స్లో షేర్ చేసుకోవటం, ఎవరెవరి అభిప్రాయాలు ఈ మధ్యలో ఏంటంటే ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు పెట్టేస్తున్నారు. ఒకరేమంటారంటే ఒక 3 నెలలు అంటారు, 4 నెలలు, ఎవరికి తోచిన. అసలు ఇంకోటి ఏంటంటే అక్కడ శిల్పి ఏమో డైరెక్ట్ గా అక్కడ ఒకటి ఆల్రెడీ చెబుతున్నాడు, ఇక్కడ ఒక వ్యవస్థ రన్ అవుతోంది, ఒక సిస్టమ్ చెబుతోంది, ఒక ఎల్సీ మెంబర్స్ అందరూ వాళ్ళ ఉద్దేశాలని క్లియర్ గా యాషన్ ఫార్ గారు తీసుకొని చెబుతున్నారు. కానీ మొత్తం మనకి కొంతమంది అది కాదు ఇలా కాదని భయోత్పాతం కలిగిస్తున్నారు. సో ఇది అంత మంచిదైనటువంటి విధానం కాదు. ఎందుకంటే కంపెనీతో పాటు, ఎందుకంటే కంపెనీ ముందుకెళ్తుందా వెనక్కి వెళ్తుందా మీరు అబ్జర్వ్ చేస్తే మీకే తెలుస్తుంది. నేను కూడా ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే మీతో నేను ఇప్పుడు ఈ లైవ్ స్ట్రీమ్ లో అన్ని విషయాల్ని నేను ఆల్రెడీ మీతో టచ్ చేసినప్పుడు మీలో హృదయంలో వచ్చినటువంటి అవన్నీ కూడా నా మాటలకి మ్యాచ్ అయితే టిక్ పెట్టుకుంటారు. లేకపోతే ఒకటో రెండో తెలియని ఉంటే తెలుసుకుంటారు. నేనైనా సరే మీ దగ్గర నుంచి అనేక విషయాలు తెలుసుకోవటానికే నేను ఆల్రెడీ ముందుకు వస్తున్నాను. కాబట్టి తెలియని వాటి గురించి మీరు చింతించకండి. అక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అందరం కూడాను మనం టాప్ కి అంటే కొత్త కంపెనీలోని తద్వారా మనం యూనిక్ గా ఉండబోతున్నామని మరీ స్పష్టంగా చెప్పారు మైకేలిస్ గారు. కాబట్టి మీరు త్వరలోనే అక్కడికి చేరుకుంటారు, త్వరలోనే మనము ఆల్రెడీ రీచ్ అవుతాము మన డెస్టినేషన్ అని చెప్తున్నారు. కాబట్టి అండ్ వీఆర్ ద పార్ట్ ఆఫ్ సంథింగ్ మచ్ బిగ్గర్ దాన్ వీ ఒరిజినల్లీ థాట్. మనం ఏం అనుకుంటున్నామో అనుకున్న దానికంటే కూడాను చాలా పెద్దదిగా మనము ఆల్రెడీ ఉన్నాము అన్నది ఒకటి. రెండు, ఇంకోటి ఏంటంటే ఆస్మో ఫారియా గారికి మ్యాసివ్ విజన్ ఫోకస్ ఉన్నది. అది చాలా మనం ఆల్రెడీ ఉన్నాం. కాబట్టి ఆ ఫోకస్ అంతటితో ఉన్నది. కాబట్టి అందరూ కూడా లాయల్ గా ఉండండి. ఎందుకంటే లాయల్ గా ఉండడం, స్టే కనెక్టెడ్. అండ్ తర్వాత ఎవరైతే ఉన్నారో డౌట్స్ అండ్ ఈ డౌటర్స్ తోటి, అంటే ఎవరైతే సందేహాత్మజులు, ఈ సందేహం కలిగినటువంటి వాళ్ళకి కొద్దిగా దూరంగా ఉండడం బెటర్. మీరు ట్యూన్ అవుతూ మీరు కనెక్టివ్ గా ఉండడం, వాళ్ళకి కొంచెం దూరంగా ఉండడం బెటర్. ఎందుకంటే మీరు నమ్మినది మీరు ఇప్పుడు నేనెవరికో వచ్చి నేను కాదంటాను, అవునంటాను, లేకపోతే ఇంకేదో చెబుతాను, లేకపోతే వక్రీకరిస్తాను. ఈ వక్రీకరించడం వల్ల మీరేమవుతారంటే మీరు డౌట్లలోకి అవుతారు. సో మీరు ఉన్న స్థిరమైన నిర్ణయాల్ని ఎవరి కోసమో మీరెందుకు మార్చుకుంటారు? మీరు ఎవరికి చేంజ్ అవ్వద్దు, ఎవరిని చేంజ్ చేయొద్దు, మీరు ఎవరు డౌట్ పడవద్దు, ఎవరిని డౌటర్స్ పక్కన పెట్టుకోకండి. సో దట్ ఈస్ ద జర్నీ విల్ బికమ్ ఏ హిస్టారిక్ అండ్ లైఫ్ చేంజ్. మన జర్నీ అనేది చాలా చారిత్రాత్మకంగా ఉండబోతుంది అండ్ లైఫ్ చేంజింగ్ గా ఉండబోతుంది. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ అద్భుతమైనటువంటి ప్రారంభానికి ఇది ఒక చిన్న నిరీక్షణ. ఇట్స్ ఎ గ్యాప్, ఒక వెకేషన్స్ అనుకోండి, లేకపోతే లెర్నింగ్ ప్రాసెస్ అనుకోండి, లేకపోతే మనం జరుగుతున్న వాటినన్నింటినీ ఆలోచించడానికి ఉండేటువంటి ఒక పాజ్ పీరియడ్. కాబట్టి ఈ ఫైనల్ పరీక్షలన్నీ కొనసాగుతున్నాయి, చివరి దశకొచ్చాం. కాబట్టి ఈ లాంచ్ పైన ఉండేటువంటి ఈ ఉత్సాహం కానీ ఈ అత్యున్నత స్థాయికి చేరుకుంది. కాబట్టి మనం ప్రారంభానికి చాలా దగ్గరగా ఉన్నాం. కాబట్టి మన వ్యాపారం 100% లోపం లేకుండా లాభదాయంగా ఉండేందుకు మన టెక్నికల్ టీం ఇప్పుడు కూడాను వాటి యొక్క క్యాల్కులేషన్స్ పైన ఫైనల్ టెస్టులన్నీ కూడా చేస్తోంది.